ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు కనుక నా ఛానల్కి కొంచెం కొత్తగా వస్తే మాత్రం ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసుకుని నేనైతే అంబేద్కర్ జయంతి సోషల్ మీడియా పొలిటికల్ బ్యానర్స్ని చాలా సింపుల్గా నీట్గా డిజైన్ చేసి మీకోసం ఇచ్చాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒకటి కాదు రెండు కాదు, ఒక నేను 5+ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఇక్కడ జస్ట్ మీ ఫోటో పెట్టుకొని మీకు ఫోటో కింద టెక్స్ట్ యాడ్ చేసుకొని సరిపోతుంది ఫ్రెండ్స్. చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, ఓకేనా? వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇక్కడ చూసారు కదా, నేనైతే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కేటీఆర్ సార్ ఫోటో, ఇక్కడ చంద్రశేఖర్ రావు సార్ ఫోటో, ఇక్కడ మాత్రం రేవంత్ రెడ్డి సార్ ఫోటో పెట్టి ఎడిట్ చేశాను. సింపుల్గా మీరు కూడా మీ ఫోటోస్ పెట్టుకొని ఏ విధంగా మీకు ఇష్టమున్న బ్యాక్గ్రౌండ్స్లో ఎలా డిజైన్ చేసుకోవాలి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కొంచెం మీరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఓకేనా? వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం. దీనికి సంబంధించిన ఫుల్ ప్రాజెక్ట్స్ అంటే బ్యాక్గ్రౌండ్స్, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ కానీ తెలుగు కీబోర్డ్స్ కానీ అన్నీ నేను కింద నా వెబ్సైట్లో పెట్టాను. ఆల్ మెటీరియల్ లింక్ అని ఉంటుంది. సింపుల్గా ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి. లింక్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సింపుల్గా ఏమంటారా, దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్స్ ఒక 5+ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఆ బ్యాక్గ్రౌండ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అంటే మనకు డిజైన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఆ డిజైన్ని డౌన్లోడ్ చేసుకొని సింపుల్గా మీరు ఏం లేదు అక్కడ ఫోటో యాడ్ చేసుకొని మీ నేమ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంతకుమించి మీరు చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీద మీరు బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని పిక్సార్ట్ యాప్ లింక్ కూడా నా టెలిగ్రామ్లో పెట్టాను. దాంట్లో నుంచి పిక్సార్ట్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడు మాత్రం వీడియో మాత్రం స్టార్ట్ చేద్దాం, ఓకేనా? ఫ్రెండ్స్ మీరు రీసెంట్గా అంటే మనం బ్యాక్గ్రౌండ్స్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పిక్సార్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసుకొని ఫ్రెండ్స్ ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ నేను చాలా బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చిన మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ యాడ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. నేను ఎగ్జాంపుల్కి అయితే ఈ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేశాను. ఇక్కడ మనం ఫోటో పెట్టుకొని దాని నేమ్ తెలుగులో ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలి చాలా క్లియర్ చెప్తాను, ఓకేనా? ఫ్రెండ్స్ మీకైతే ఒక 5+ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను. ఇక్కడ మీకు ఇష్టమున్న బ్యాక్గ్రౌండ్స్ అయితే పిక్సార్ట్లోకి యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకు పిక్సార్ట్లో అంటే మీకు ఇష్టమున్న ఏ యాప్లోనైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనకు తెలుగు టైపింగ్ లేదు, పిక్సార్ట్లో అయితే మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. కాబట్టి నేను దీంట్లో క్లియర్గా చెప్తున్నాను ఫ్రెండ్స్. కొంచెం సైడ్కి స్క్రోల్ చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకుని నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం నేను కేటీఆర్ ఫోటో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ ఫోటోని ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఈ ఫోటోకి మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది ఫ్రెండ్స్. ఆ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవాలంటే సైడ్కి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ కట్అవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ పర్సన్ మీద క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా పర్సన్ సెలెక్ట్ అయిపోతాడు ఫ్రెండ్స్. రైట్ క్లిక్ చేసుకోండి, సింపుల్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి, కానీ ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే మీకు మనకి ఇక్కడ కింద అడ్జస్ట్మెంట్ అయ్యే విధంగా మాత్రం ఇలా అడ్జస్ట్మెంట్ చేయండి. కానీ ఇక్కడ మనకు పిక్సార్ట్లో ఒకటి గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, మనకు పిక్సార్ట్లో తెలుగు టైపింగ్ రాదు ఫ్రెండ్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, పిక్సార్ట్లో తెలుగు టైపింగ్ రాదు. మనకు కస్టమ్స్ ఫండ్స్ని మనం రిమూవ్ చేసుకొని కూడా యాడ్ చేసుకొని కూడా ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను అందుకోసం అయితే నేను తెలుగు ఫండ్ కోసం అయితే పిక్సెల్ ల్యాబ్ని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కూడా చాలా క్లియర్గా చెప్తాను అది ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఏ విధంగా మనం ఫండ్స్ యాడ్ చేసుకోవాలి చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దీన్ని సింపుల్గా మీరు సేవ్ చేసుకొని కింద మాత్రం డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలానే నేను నెక్స్ట్ ఒక డిజైన్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఒక 2 డిజైన్ చూపిస్తే మీకు కూడా అర్థమైపోతుంది. అలానే ఇప్పుడు నేను సెకండ్ ఫోటో కూడా యాడ్ చేస్తాను చూడండి. అలానే నేను సెకండ్ డిజైన్ కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, మనం సెకండ్ డిజైన్ కూడా యాడ్ చేశాను. మీకు ఒక 5+ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. 5+ బ్యాక్గ్రౌండ్స్ డిజైనింగ్ ఇచ్చాను, ఓన్లీ సింగిల్ ఫోటో. ఒకవేళ మీకు కావాలంటే చెప్పండి, నేను మల్టిపుల్ ఫోటోస్ పెట్టుకొని కూడా మనకు బ్యానర్స్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి కూడా చెప్తాను, ఓకేనా? సేమ్ విధంగా దీన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం సైడ్కి స్క్రోల్ చేయండి. యాడ్ ఫోటో మీద క్లిక్ చేసుకోండి. మళ్ళీ నేను ఎగ్జాంపుల్కి ఇక్కడ చంద్రశేఖర్ సార్ ఫోటో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా కింద అడ్జస్ట్మెంట్ చేసుకొని సింపుల్గా సైడ్కి మళ్ళీ స్క్రోల్ చేస్తే కట్అవుట్లోకి వెళ్ళండి. ఇక్కడ మాత్రం పర్సన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా రైట్ క్లిక్ చేసుకొని ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది, ఓకేనా? సేమ్ ఇలానే కింద అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ మనం తెలుగు టెక్స్ట్ అయితే మనం పిక్సెల్ ల్యాబ్లో యాడ్ చేద్దాము. మళ్ళీ దీన్ని రైట్ క్లిక్ చేసుకొని సింపుల్గా సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలానే మీరు మీకు ఇష్టమైన బ్యాక్గ్రౌండ్స్లో మీకు ఇష్టమైన ఫోటోస్ పెట్టుకొని ఇదే విధంగా సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం తెలుగు టైపింగ్ కోసం అయితే సింపుల్గా ఈ యాప్ని క్లోజ్ చేసుకోండి. ఈ యాప్ని క్లోజ్ చేసుకొని ఇక్కడ మీకు తెలుగు టైపింగ్ తెలుగు కీబోర్డ్ ఉన్న ఫ్రెండ్స్. ఆ కీబోర్డ్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఈ కీబోర్డ్ గూగుల్ ఇండిగో కీబోర్డ్. ఈ కీబోర్డ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను నా వెబ్సైట్లో. సింపుల్గా దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి, ఓకేనా? ఓపెన్ చేసుకొని సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు చాలా ఉంటాయి, మీ ఫోన్లో ఉన్న కీబోర్డ్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ గూగుల్ ఇండిగో కీబోర్డ్ని సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేసుకోండి, ఓకేనా? ఓకే క్లిక్ చేసుకొని సింపుల్గా యాప్ని క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకోవాలి. మీకు పిక్సెల్ ల్యాబ్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పిక్సెల్ ల్యాబ్ని కూడా ఓపెన్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ యాప్ క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్, అందుకోసం ఆ విధంగా వస్తుంది, ఓకేనా? ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్ని కూడా ఓపెన్ చేద్దాము. పిక్సెల్ ల్యాబ్ని ఓపెన్ చేసుకొని మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మనకు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఇమేజ్ని మన గ్యాలరీకి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, మనకు ఆటోమేటిక్గా గ్యాలరీ అయితే ఇమేజ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకు పైన న్యూ టెక్స్ట్ ఫ్రెండ్స్. ఆ న్యూ టెక్స్ట్ మీద డబల్ ట్యాప్ చేయండి. డబల్ ట్యాప్ చేస్తే మనకు టెక్స్ట్ ఎడిటింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దీన్ని మొత్తం అయితే మీరు బ్యాక్ వెళ్ళిపోండి. ఇక్కడ చూసారు కదా, మనకు ఏబీసీ అని కావాలి ఫ్రెండ్స్. అంటే మనకు తెలుగులో ఏబీసీ అంటే ఇంగ్లీష్లో, ఓకేనా? మనం తెలుగులో నేమ్ సెర్చ్ చేసుకోవాలి కాబట్టి ఇంగ్లీష్లో అంటే మనకు ఆటోమేటిక్గా పిక్సార్ట్లోనే సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుగులో కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను కల్వకుంట్ల చంద్రశేఖర్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సజెషన్లో వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు రైట్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, దీన్ని ఈ విధంగా కొంచెం డ్రాగ్ చేసుకుంటే మనకి ఈ విధంగా పొడుగులో వస్తుంది. ఈ విధంగా కింద అడ్జస్ట్మెంట్ చేసుకోండి. కాకపోతే మన టెక్స్ట్ కలర్ వైట్లో ఉంది ఫ్రెండ్స్. వైట్లో వైట్ కలిసిపోయింది. ఇక్కడ మీకు కలర్స్ మీద క్లిక్ చేసుకుంటే
ఇక్కడ కలర్స్ మీద క్లిక్ చేసుకొని రెడ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా దాంట్లో కనిపిస్తుంది. ఓకే, కాకపోతే మనకి ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ లెటర్స్ మాత్రం మనకు బోల్డ్లో లేవు ఫ్రెండ్స్, మనకు జస్ట్ మనకు చిన్నగా కనిపిస్తున్నాయి కదా. మనం ఎలా దీన్ని ఏ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే మనం కొంచెం మనకు ప్రొఫెషనల్గా బ్యానర్ ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్, అదే విధంగా మనం ఎలా ఎడిట్ చేసుకోవాలో చాలా క్లియర్గా చెప్తాను. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రామభద్ర ఫంట్ అనే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ ఫంట్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. అండ్ ప్రతి ఒక్క నేను ఇచ్చిన ప్రతి ఒక్క ఫైల్ మాత్రం నా వెబ్సైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఆల్ మెటీరియల్ లింక్ అనేది దాన్ని క్లిక్ చేసుకుని మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్, ఫంట్స్, యాప్ లింక్స్ అన్నీ ఉంటాయి. సింపుల్గా అక్కడ నుంచి మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఈ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, సైడ్కి కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ ఏబీ అని ఉంటుంది ఫ్రెండ్స్. ఏబీ ఫంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు మై ఫండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, రీసెంట్ ఫండ్స్ ఉన్నాయి, ఇక్కడ ఫండ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మై ఫండ్స్ మీద క్లిక్ చేసుకోండి. దీనికంటే ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఆ ఫండ్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు పిక్సెల్ ల్యాబ్లోకి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా అంటే మీరు ఆ ఫండ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మై ఫండ్స్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ ప్లస్ టెక్స్ట్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్లస్ టెక్స్ట్ ఉంది మనకి, ఇక్కడ ప్లస్ ఫైల్ మేనేజర్ ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం ఫైల్స్ మీద క్లిక్ చేసుకుని ఆటోమేటిక్గా ఇక్కడ మీ ఫండ్ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ మీ ఫండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫండ్ కనిపిస్తుంది. సింపుల్గా దాన్ని క్లిక్ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సింపుల్గా ఇక్కడ కనిపిస్తుంది. మీరు యాడ్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తారు కదా రామభద్రని, ఆ రామభద్రని సెలెక్ట్ చేసుకోండి. సింపుల్గా ఓకే క్లిక్ చేయండి. ఓకేనా, ఆటోమేటిక్గా చూస్తారు కదా మనకు ఫండ్ అయితే రామభద్ర వర్షన్లోకి అయితే చేంజ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలానే మీరు ఎన్ని బ్యానర్స్ అయినా సేమ్ ఇలానే మీరు ఎన్ని బ్యానర్స్ అయినా, నేను ఎగ్జాంపుల్కి ఇంకో బ్యానర్స్ కూడా యాడ్ చేస్తాను చూడండి. సేమ్ ఇలానే నేను ఎగ్జాంపుల్కి ఇప్పుడు చంద్రశేఖర్ రావు యాడ్ చేస్తున్నాను, కేటీఆర్. ఓకేనా, సేమ్ మనం మళ్ళీ 3 డాట్స్ మీద క్లిక్ చేసుకొని యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని నేను మళ్ళీ ఈ ఫోటో యాడ్ చేస్తాను. సింపుల్ చూసారు కదా మనకు ఆటోమేటిక్గా. కానీ మనం ఇలా యాడ్ చేసుకుంటే ఏంటంటే మనకి ఇంతకుముందు టెక్స్ట్ ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు యాడ్ చేసుకున్న దానికి వస్తుంది. ఇప్పుడు మీరు దీన్ని సింపుల్గా ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని సింపుల్గా మీరైతే మనం అదే ఫంట్ ఉంటుంది, సింపుల్గా దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, తారక రామారావు. ఓకే, ఆటోమేటిక్గా వచ్చేసింది. ఇక్కడ దీన్ని రైట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఒకవేళ ఈ కలర్ నచ్చకపోయినా సింపుల్గా ఈ కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, కలర్స్ కూడా చేంజ్ చేసుకొని మనకు పైన సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా సేవ్ యాజ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఇమేజ్ మాత్రం గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి మంచి పొలిటికల్ బ్యానర్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఫోటో ఎడిటింగ్ కానీ, దీనికి సంబంధించిన అన్ని ఎడిటింగ్స్ అయితే నా ఛానల్లో దొరుకుతాయి. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం మీరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సపోర్ట్ చేస్తే నేను ఇంకేలాంటి మంచి వీడియోస్ మాత్రం తప్పకుండా మీకైతే తీసుకొస్తాను. ఓకేనా, జై హింద్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకేనా.